హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఈరోజు మన పెరట్లో వచ్చిన చిల్లల గోంగూర అండ్ మన పెరట్లో వచ్చిన చింత చిగురుతో అది యాక్చువల్గా నేను చెట్ల నుండి కోసేటప్పుడు షూట్ చేయటం మర్చిపోయానండి. తీసుకొచ్చి ఇలా చక్కగా ఎండుమిర్చి వేసి చక్కగా గోంగూర చింత చిగురు కలిపి చట్నీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇలా చేస్తారేమో నాకు తెలియదు, కానీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా ఉంటుందో అని. చూడండి, ఇది మొత్తం నీట్గా ఫ్రెష్గా కడిగాను. అది చిల్లల గోంగూర చూడండి, దీని ఇంగ్లీష్ గోంగూర అని కూడా అంటారు. ప్రక్కన ఇదేమో చింత చిగురు అనమాట. చక్కగా అది ఇది నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని వేరుశనగ గుళ్ళు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర తీసుకొని దాన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. అసలు పొరపాటును కూడా హైలో పెట్టకూడదు. హైలో పెడితే దాని టేస్ట్ అంతా పోతుంది. తర్వాత వాటిని పక్కకి తీసేసుకొని మిక్సీలోకి ఇలా టమాటాలు వేసి, టమాటాలు కూడా సగం మగ్గిన తర్వాత ఈ చింత చిగురు అండ్ ఏదైతే మనం గోంగూర ఉందో ఆ రెండు కలిపి ఆ టమాటాల మీద పెట్టేసి మూత పెట్టేయడమే. అప్పుడు ఏమవుతుందంటే అడుగున టమాటాలు మగ్గుతాయి, పైన ఇది కూడా మగ్గుతుంది అనమాట. కాసేపటికి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత దాన్ని తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మరీ వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే గోంగూర చింత చిగురు రెండు ఆకులే కాబట్టి వాటి నుండి వచ్చిన నీరు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నీరు యాడ్ చేయాలి. తర్వాత ఇంతకుముందు మనం వేయించుకున్న వాటిలో కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈలోగా అది కూడా ఆరిపోతుంది కదా గోంగూర టమాటాలు, అవి కూడా కలిపి మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా తాలింపు వేసుకోవాలి. అది క్లిప్పింగ్ మిస్ అయింది, నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. అయిన తర్వాత దాన్ని మొత్తం మిక్సీ పట్టి ఒక బౌల్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా తాలింపు చేసుకొని ఈ తాలింపు మొత్తం చక్కగా తీసి ఇక తాలింపు మాడిపోకూడదండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఆ పచ్చడిలో కలిపేసుకోవటమేనండి. ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు అసలు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పానని కాదు, గోంగూర చింత చిగురు కలిపి పచ్చడి చేస్తారనే విషయం నాకు తెలీదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, తర్వాత ఏ టిఫిన్ రైస్లోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.